సో ఈ యాంటీనా చూడక ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు అవుతుంది. కొంచెం బండి స్లిప్ అయింది అనుకో కొండ కిందికే. అరే బాబు మనోళ్ళు పడ్డారు. ఇంత అడవిలో ఎట్లా ఉన్నారో ఏమో వీళ్ళు. యాక్చువల్గా గ్రేట్. కొంచెం దూరమే చెల్లి చూద్దాము. మూస వస్తుంది, నాకు రికార్డ్ కాలేదు, స్ట్రక్ అయిపోయింది కెమెరా. యాక్చువల్గా వెల్కమ్ టు కేరళ. yes dude, yep. When we wake, hear the birds and see the sun. Side by side our fears are done. All the good times just begun. హలో గాయస్, గుడ్ మార్నింగ్. మనం ఆల్మోస్ట్ కోర్గు నుంచి వెళ్ళి 30 కిలోమీటర్స్ వచ్చినాము. ప్రజెంట్ అయితే మ్యాజికల్ మూమెంట్స్ హోమ్ స్టేలో ఉన్నాం మనము. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్, టైం వచ్చేసి 6:59 అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డే 4. మనం నేను నైట్ ఉన్న హోమ్ స్టే. ఇదే హోమ్, అది చాలా పెద్దగా ఉంది. అండ్ మన పాప ఉన్నాం, కృష్ణన్న బైక్. యాంటీనా కనిపిస్తుంది కదా. సో ఈ యాంటీనా చూడక ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు అవుతుంది. దగ్గర ఒక 10 సంవత్సరాలు అవుతుంది నేను ఇలాంటి యాంటీనా చూడకనైతే. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను నేను. ఇక్కడ ఇలాంటి పండ్ల చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి. సో ఇక్కడ నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుని మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నేను నైట్ ఆ సందులో నుంచి వెళ్ళి వచ్చినప్పుడు ఈ లైట్స్ చూసిన తర్వాతనే మాకు కొంచెం నిమ్మలమైంది. అండ్ ఇక్కడ నేను చాలా ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎర్తువాముని చూసిన నేను. మనమైతే ఎర్ర అని అంటాము. సో చూడండి అది ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం అసలు అంత పెద్ద ఎర్రని చూడడం. ఈ హోమ్ స్టే అయితే చాలా బాగుంది. ఈ హోమ్ స్టే గురించి అయితే నేను రివ్యూస్ అయితే మీకు గూగుల్లో రాస్తాను నేను. సో కంపల్సరీ అయితే సజెస్ట్ చేస్తాను నేను. సో ఇది వచ్చేసి విరాజ్పేట్ నుంచి వెళ్ళి ఒక 6 కిలోమీటర్స్ ఉంది అంతే. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్, మొత్తం ఫారెస్ట్లో ఉంది. అండ్ మీకు సౌండ్లు వినబడుతున్నాయో లేవో, సో చాలా మంచి సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి అడవిలో. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అండ్ మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. చలో బాయ్. ఇక మనం ఉంటున్న హోమ్ స్టే దగ్గరలోనే మనకు ఒక 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి కబ్బే హిల్స్ వ్యూ పాయింట్, రెండోది వచ్చేసి చలవారా వాటర్ ఫాల్. అండి రూట్ చూడండి ఎట్లా ఉందో. నేను నైట్ 360లో తీసాను నేను వీడియో, బట్ ఈరోజు 360లో షూట్ చేయాల్సిందే. మనమైతే ప్రజెంట్ అయితే చలవారా వాటర్ ఫాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. త్వరగా ప్లేస్ కవర్ చేసేసుకొని మనం కేరళలో ఎంట్రీ కావాలి, వాయనాడుకి వెళ్ళిపోవాలి. రోడ్డు కొంచెం బాగాలేదు కానీ లొకేషన్ మాత్రం సూపర్ అసలుకి. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు అసలుకి. సో ప్రజెంట్ అయితే ఒక కొండ దిగుతున్నాం మనము. ఇంత పెద్ద కొండ దిగుతున్నాం మనం. కొంచెం బండి స్లిప్ అయింది అనుకో కొండ కిందికే. 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న విలేజ్ లాగా ఉంది. ఏం పేరు అది? బలావరనా ఏమో, అది విలేజ్ అనుకుంటా. ఇది ఆ స్కూల్, అది స్కూల్. ఇంత అడవిలో ఎట్లా ఉన్నారో ఏమో వీళ్ళు. యాక్చువల్గా గ్రేట్. నాకు తెలిసి ముందుంది కదా, సో అదే అనుకుంటున్నాను నేనైతే. అబ్బే, ఇదే నువ్వు అన్న వాటర్ ఫాల్, చిన్నపాటి వాటర్ ఫాల్స్ అన్నావు కదా, ఇదే ఉంటుంది. వావ్, ఇట్స్ నైస్. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకైతే ఒక వాటర్ ఫాల్ వ్యూ ఉంది. సో చలవరా ఫాల్స్ ఇది వచ్చేసి. ఒరే బాబు మనోళ్ళు పడ్డారు. ఎట్లా పడిల్లన్నా? ఏమైంది బ్రదర్? వాట్ యూ పీపుల్ డిడ్? అన్నా నువ్వు ఎక్స్పీరియన్స్ రైడర్, నీకు బ్యాలెన్స్ అయిపోతే ఎట్లా అన్నా? ఎక్స్పీరియన్స్ రైడర్ కాబట్టి
ఉండాలని రూల్ ఏం లేదనుకో, ఏం కాలే కదా, జస్ట్ మనం ఉన్న హోమ్ స్టే దగ్గర నుంచి వెళ్ళి చలవరా వాటర్ ఫాల్ వచ్చేసి 5.8 కిలోమీటర్స్. సో ఈ 5.8 కిలోమీటర్స్ రూట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది అసలుకి. సో ఈ గుట్టలు ఎక్కుతుంటాయి, గుట్టలు దిగుతుంటాయి. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే అది సూపర్ రోడ్ ఇదైతే. వాటర్ ఫాల్ అయితే అక్కడ ఉంది వ్యూ. సో ఏమైందంటే లోపలికి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బట్ చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. సో మన దగ్గర అంత టైం లేదు, సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచెల్లే విజిట్ చేస్తున్నాము. మా బ్రదర్ ఉండి టైం పట్టినా పర్లేదు, మనం లొకేషన్కి వెళ్ళి వెళ్దామని చెప్పేసి అన్నాడు. సో ఇద్దరమే వెళ్తున్నాము, ఎందుకంటే చాలా లగేజ్ ఉంది. సో అన్న వల్ల అక్కడ ఇట్టేసి ఇద్దరం వెళ్తున్నాము. ఇక ముసొస్తుంది ఎక్కిన తర్వాత. అండ్ ఇక్కడ ఒక నోట్ ఉంది, డు నాట్ స్టెప్ ఇన్ వాటర్ ఫాల్ అని. బట్ మనం కొంచెం దూరమే చెల్లి చూద్దాము. వావ్, ఇక్కడ చూడండి ముసొస్తుంది నాకు. ఇది వాటర్ ఫాల్. సో ఈ వాటర్ ఫాల్ వ్యూ చూడడానికి మనమైతే ఇక్కడికి వచ్చినాము. సో కొంచెం ఆ రిస్క్ తీసుకొని ఓన్లీ మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతోనే. సో ఎందుకంటే లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న రిస్కులు తీసుకోకపోతే వేస్ట్ అసలుకి. అండ్ చాలా బాగుంది వ్యూ అయితే. సో సో చలవరా వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మన నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి కబ్బే హిల్స్. సో చలవరా వాటర్ ఫాల్ నుంచి వెళ్ళి 2.3 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది చాలా పైకి వెళ్ళాలి మనము. ఇక్కడ నుంచి వెళ్ళి లోపలి వీళ్ళ జనాలు ఎట్లున్నారేమో యాక్చువల్గా. ఫాగ్ చూడండి. ఓహో, సో రోడ్డు కూడా ఇక్కడికే ఎండ్ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. వీఆర్ నాట్ గోయింగ్, వీఆర్ స్టేయింగ్ హియర్ ఓన్లీ. సో మొత్తం మబ్బులు చూడండి, ఏదో వింటర్లో వచ్చినట్టుంది అండ్ చాలా చల్లగా ఉంది. సో యాక్చువల్గా రోడ్ అయితే ఇక్కడికే ఎండ్ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి నాకు తెలిసి. బట్ ట్రెక్కింగ్కి అయితే మనం పోవట్లేదు, ఎందుకంటే వీ హ్యావ్ టు గో టు వాయనాడ్. సో బత్తాయికాయల చెట్టు, సో ఫ్రెష్ బత్తాయికాయలు. సో ఇక్కడ పనసకాయ చెట్లు ఉన్నాయి. ఇట్లా చెట్లు అయితే చాలా ఉన్నాయి, పండ్ల చెట్లు అయితే. అక్కడ జామ చెట్టు ఉంది. సో ఇక్కడే పక్కనే ఒక చిన్న స్టోర్ లాగా ఉంటే సో అక్కడికి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళి టీ అండ్ కాఫీ తాగాము అండ్ కొన్ని చిప్స్ తిన్నాము, ఎందుకంటే అప్పటికే చాలా ఆకలి అవుతుంది. ప్లస్ యాక్చువల్గా ట్రెక్కింగ్ అనేది మా లిస్ట్లోనైతే లేదు, ఈరోజు ప్లానింగ్లోనైతే ట్రెక్కింగ్ అయితే లేకుండే. బట్ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఏమో ట్రెక్కింగ్ ఉంది. సో ఈ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కనుక మనం చేస్తే మనది నెక్స్ట్ ఇప్పుడు కేరళకి రీచ్ అవ్వాలి. సో కేరళ వెళ్ళడం అనేది సాధ్యం కాదు మనకి. సో ఎందుకంటే ట్రెక్కింగ్ చేస్తే చాలా అలసిపోతుంది బాడీ అనేది. అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదు. జస్ట్ మా బ్రదర్ వెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకొని వచ్చాడు సగం దూరం వెళ్ళేసి. సో మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసిండు, ఒక 10 మినిట్స్ అట్లా వెళ్ళి రిటర్న్ వచ్చేసిండు. ఎందుకంటే చాలా పైకి వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేయాలి. సో ఇప్పుడు ట్రెక్కింగ్ చేసేంత ఒక్కలేదు. టోటల్ అయితే మనం ఉంటున్న హోమ్ స్టే దగ్గర నుంచి వెళ్ళి 7 కిలోమీటర్స్ వచ్చినాము. అండ్ ఇప్పుడు మళ్ళీ మనము వాయనాడ్లో ఉన్న వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. సో రైట్ అవే వీఆర్ గోయింగ్ టు కేరళ ఫైనల్లీ. సో చూడండి మొత్తం కొండ దిగుతున్నాము, ఎంతో స్లోప్ ఉందో. చాలా అంటే చాలా కొండ పైకి ఎక్కాము. ఓబ్రే బాబ్. ఓ అరే 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 అరే,
టోటల్ కొండ దిగుతున్నాం మనం. అక్కడ Indian sun rise above the mountains. Over the sea. నిన్న నైట్ హోమ్ స్టేకి మనము ఇదే రూట్లో వెళ్ళాము. యాక్చువల్గా రోడ్ అయితే అస్సలే బాగాలేదు. చూడండి చూడండి మొత్తం గుంతలే రోడ్ అయితే అస్సలే. ఈ రూట్లో నేను నైట్ మనం అయితే టోటల్ ట్రావెల్ చేసాము. కబ్బే హిల్స్ నుంచి వెళ్ళి ఒక 13 కిలోమీటర్లు రైడ్ చేసి వచ్చిన తర్వాత ఆరపట్టు అనే విలేజ్ వచ్చింది. సో ఇక్కడనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆగినాము. సో ఇక్కడ హోటల్ సిటీ అని ఒక హోటల్ ఉంది. సో ఇక్కడ ఆపినారు మన వాళ్ళు తినడానికి అని చెప్పేసి. All I've got to rise over my path, over my story. Show me which way to go, 'cause I don't know how to be sure. కృష్ణారాయణ అయితే పరాటా తింటున్నాడు పొద్దున. పరాటా విత్ అండా కర్రీ. అండ్ మనం వచ్చేసి పూరి. హోటల్ చెప్పా కదా ఇంతసేపు మన బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసినాము. అండ్ మనోళ్ళు టీ అండ్ కాఫీ తీసుకున్నాము, కాఫీ తాగుతున్నాము. ప్లస్ కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, అక్కడ బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది. అండ్ బిర్యానీ చేస్తున్నారు, బిర్యానీ రెడీ అవుతుంది. చాలా బాగుంది సెటప్ అయితే. ఇక్కడ చేపలు కడిగి పెట్టిళ్ళు మంచిగా. అండ్ అక్కడనేమో చికెన్ ఉంది, అక్కడనేమో చికెన్ కడిగి పెట్టిళ్ళు, ఇక్కడనేమో చేపలు ఉన్నాయి. సో చాలా బాగుంది సెటప్ అయితే, నైస్. అండ్ ఇంతకుముందే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మనము వెళ్తున్నాము. ఇది వచ్చేసి విరాజ్పేట్ టౌన్. అదే బాగా పెట్టిళ్ళు పద్ధతి, ఓ పద్ధతి ప్లానింగ్. అది యాక్చువల్గా విరాజ్పేట్ దాటిన తర్వాత మాత్రం రోడ్డు మాత్రం సూపర్ ఉంది. సో రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. బట్ టోటల్ హిల్ స్టేషన్. సో హిల్ స్టేషన్లో అప్స్ అండ్ డౌన్స్, చాలా బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. రోడ్డు మాత్రం సూపర్ ఉంది. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి 88 కిలోమీటర్స్ ఉంది. అండ్ 2 వరకు అయితే వెళ్దామని చూపిస్తుంది. బట్ తెలీదు మధ్యలో మనము ఎన్ని ప్లేసుల్లో ఆగి ఎక్స్ప్లోర్ చేస్తాము. సో సేమ్ ఇదే రూట్లో మళ్ళీ మైసూరు కూడా వెళ్తారంట. సో గోనికొప్ప అనే టౌన్లో ఉన్నాము ప్రజెంట్ మనము. సో గోనికొప్ప టౌన్ నుంచి వెళ్ళి 84 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇక్కడ ఒక సిస్టమేటిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెహికల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో వెహికల్స్ అయితే ఏం పార్క్ చేయలేదు. ఇక ఇంతసేపు రికార్డ్ కాలేదు, స్ట్రక్ అయిపోయింది కెమెరా. సో యాక్చువల్గా బైక్స్ ఎక్స్చేంజ్. సో ఒక్కసేపు కృష్ణన్న క్రిస్ట్ ఓమన్నకి బండి నడపాలనిపించింది. కృష్ణన్న ఎక్కేసాయి. ఇంతసేపు రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ పోయినాయి. అండ్ మనమైతే కన్నూరు రూట్లో ఉన్నాము. సో కన్నూరు వచ్చేసి 40 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ మెయిన్ డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి 56 కిలోమీటర్స్. మనం వెళ్తున్న పాయింట్ చెప్పలేదు కదా. సో మనం వెళ్తుంది వచ్చేసి తొలిసర్రి వ్యూ పాయింట్. సో తొలిసర్రి వ్యూ పాయింట్ ఇంకా మనకి 51 కిలోమీటర్స్ ఉంది. 1 hour 14 minutes చూపెడుతుంది. 1 hour 14 minutes చూపెడుతుంది. టైం వచ్చేసి 12:13 అవుతుంది. మనము 1:27 వరకు అయితే ఆ పాయింట్కి రీచ్ అవుతామంట. చాలా స్లో వస్తున్నారు వాళ్ళు, వెనకాలనే ఉన్నారు కానీ చాలా స్లో వస్తున్నారు. వాళ్ళ స్పీడ్ మొత్తం స్లో చేయాల్సి వస్తుంది నాకు కూడా.
ముందే కృష్ణని అడిగాను వాళ్ళు ఎందుకు స్లో వస్తున్నారని. సో వాళ్ళు ఎందుకు స్లో వస్తున్నారంటే ముందు బ్యాగ్ చూడండి. సో ముందు హెవీ లగేజ్ ఉంది, ప్లస్ పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్ ఉంది. సో అందుకని చెప్పేసి చాలా బరువు ఉంది. సో అందుకనే హ్యాండిల్ తిప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కృష్ణ అన్నాడు. అందుకనే స్లో వస్తున్నారంట. కృష్ణ నా ఎక్స్పీరియన్స్ రైడర్ అని చెప్పా కదా. సో అందుకనే అన్ననైతే ఫట్ ముందు కొట్టేస్తున్నాడు. బట్ మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. జై శ్రీకృష్ణ. రోడ్డు మొత్తం కరగింది ఇక్కడ. The hills of green, but I couldn't find you by the horizon. I guess you're beyond my reach. This place was very nice. ఇంకొక 10-15 మినిట్స్లో అయితే మనం కేరళలోకి ఎంట్రీ అవుతాము. సో యాక్చువల్గా ఇది కెమెరా హ్యాంగ్ అవ్వడం ఇది రెండోసారి ఈ రోజు రైడ్లో. సో ఇది వచ్చేసి డే 4 మనకి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే కేరళ, నాకు తెలిసి కొండ ఉంది కదా. సో ఈ కొండ దాటిన తర్వాత మనకి కేరళ వస్తుంది. సో మీరు చూడొచ్చు కేరళ పాసింగ్ బైక్స్ అయితే. అన్న నా బైక్ మీద కూర్చున్నావు కదా, రివ్యూ చెప్పవా? I can't. That is for only single ride. We can't go like the other co-passenger can't sit on it. Especially like me, like with my personality, I can't sit it. నువ్వు కూర్గు నుంచి మైసూరు నుంచి కూర్చున్నావు కదా, నీ రివ్యూ ఏంటి? కౌశిక్ అన్న నీకెట్లా అనిపిస్తుంది నువ్వు దీని మీద కూర్చున్నావుగా? ఘోరంగా ఉంది. నాకు బ్యాగ్ వేసుకొని కూర్చునేసరికి ఇంకా హెవీగా అయిపోయింది. సో మనోళ్ళు ఒక తప్పు పని ఏం చేసిందంటే వీళ్ళు లగేజ్ మాత్రం ఎక్స్ట్రా తీసుకొచ్చిళ్ళు. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఉన్నాయి కదా, సో ఇది ఇంత పెద్ద బ్యాగ్, సో ఇది బ్యాగ్. సో ఈ బ్యాగ్ ఇంత పెద్ద బ్యాగ్స్ వేసుకొని మనోళ్ళే తెచ్చిళ్ళు. చాలా ఎక్స్ట్రా లగేజ్ తీసుకొచ్చిళ్ళు. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. సో ఇది కేరళ బస్. సో కేరళ బస్, దిస్ ఈస్ కేరళ బస్. ఎగ్జైట్మెంట్. కేరళ సో కేరళ పాసింగ్ బస్సులు ఇవి. సో యాక్చువల్గా ఫైనల్గా మనమైతే బార్డర్లోకి వచ్చినాము. సో ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్లో ఉన్నాము. ఇంకొక 5 మినిట్స్లోనైతే మనము కేరళలో ఎంట్రీ అవుతాము. అండ్ ఇక్కడ రోడ్లు మాత్రం అస్సలే బాగాలేదు. ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్. కేరళ బార్డర్లో ఎప్పుడెప్పుడు ఎంట్రీ అవుతామా అని చెప్పేసి నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. ఎస్. Hey, welcome to Kerala. Yes, dude. Yep, man. Yes, digu. Totally, digu. I need to take a picture. Sorry, I'm very excited.